విజయ ఏకాదశి రేపు ఫిబ్రవరి 12 ఉదయం 11:30 గంటల తర్వాత మొదలయ్యి ఫిబ్రవరి 13 మధ్యాహ్నం 1 గంటన్నర వరకు ఉంటుందండి. అయితే ఈ విజయ ఏకాదశి విశిష్టతను తెలుసుకునే ముందు అసలు ఏకాదశి తిథికి ఎందుకంత విశిష్టత ప్రాముఖ్యత వచ్చాయో తెలుసుకుందాం. పూర్వం కృతయుగంలో మురాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. దేవతలు, మానవులు, రాక్షసులు ఎవరూ కూడా తనను సంహరించలేరని ఆ బ్రహ్మదేవుడి ద్వారా వరాన్ని పొందాడు. ఈ వరం పొందిన తర్వాత మురాసురుడు మరింత బలవంతుడై 3 లోకాలను కూడా తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని దేవతలను, ఋషులను తీవ్రంగా హింసించడం మొదలుపెట్టాడు. మురాసురుడి ఆగడాలను భరించలేక దేవతలు శ్రీ మహావిష్ణువును శరణు వేడుతారు. వారి మొరవిన్న విష్ణుమూర్తి మురాసురుడితో 1000 సంవత్సరాలు భీకరమైన యుద్ధాన్ని చేస్తాడు. సుదీర్ఘ యుద్ధం వల్ల అలసిపోయిన శ్రీ మహావిష్ణువు విశ్రాంతి తీసుకోవడానికి హిమాలయాల్లోని ఒక సుందరమైన గుహలోకి వెళ్తారు. ఆ గుహలో శేషతల్పంపై పడుకొని యోగనిద్రలోకి వెళ్తారు. అదే అదునుగా చూసుకుని విష్ణువు నిద్రిస్తున్న సమయంలో మురాసురుడు అక్కడికి చేరుకుని ఆయన్ని సంహరించే ప్రయత్నం చేస్తాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి శరీరం నుంచి ఒక అద్భుతమైన కన్య ఆవిర్భవిస్తుంది. ఆమె చాలా తేజస్సుతో శక్తివంతంగా ఉంటుంది. మురాసురుడు ఆ కన్యను చూసి ఆశ్చర్యపోయి ఆమెతో కూడా యుద్ధానికి దిగుతాడు. ఆ కన్యకు మురాసురుడుకు మధ్య తీవ్ర యుద్ధం జరుగుతుంది. కానీ చివరికి ఆ మురాసురుడిని తన శక్తులతో ఆ కన్య సంహరిస్తుంది. కాసేపటికి నిద్రలేచిన శ్రీ మహావిష్ణువు మురాసురుడు చనిపోయి ఉండటం చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు ఆ కన్య జరిగిందంతా ఆయనకు వివరిస్తుంది. మురాసురుణ్ణి సంహరించినందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమంటారు. అప్పుడు ఆ కన్య, స్వామి, ఈ రోజున నేను మీ శరీరం నుంచి ఆవిర్భవించాను కాబట్టి మీ ప్రియమైన అతిథిగా విష్ణుప్రియగా లోకం చేత పూజింపబడాలని కోరుకుంటుంది. అంతేకాకుండా ఈ రోజున ఉపవాసం ఉండి మిమ్మల్ని పూజించిన వారికి సకల పుణ్యాలు లభించాలి, వారి పాపాల నుంచి వాళ్ళకి రక్షణ కల్పించి మోక్షం ప్రాప్తించాలని వేడుకుంటుంది. ఆమె కోరికను మన్నించిన శ్రీ మహావిష్ణువు, నువ్వు నా శరీరం నుండి పుట్టావు కాబట్టి ఇకపై నీవు ఏకాదశి అనే పేరుతో పిలువబడతావు. ఈ రోజున ఉపవాసం ఉండి నన్ను పూజించిన వారికి తప్పకుండా ముక్తి లభిస్తుంది అని వరం ప్రసాదిస్తారు. అప్పట్నుంచి మురాసురుడిని సంహరించిన ఆ రోజున ఏకాదశి వ్రతం ఆచరించడం ప్రారంభమైంది. అందుకే ఏకాదశి తిథి చాలా ముఖ్యమైనదండి. ఏకాదశి తిథి విష్ణువుకు ఎంతో ప్రీతి కూడా. సాధారణంగా ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, తొలి ఏకాదశి అంటూ వాటిని మాత్రమే ముఖ్యమైనగా భావిస్తాము. కానీ ప్రతి ఏకాదశి తిథికి కూడా ఒక విశిష్టమైన ప్రాముఖ్యత ఉంటుందండి.